ఛానల్లోకి స్వాగతం అండి. ధనుస్సు రాశి వారికి వచ్చేటువంటి 23, 24, 25 ఈ 3 రోజుల పాటు ఓ వ్యక్తి కారణంగా తీవ్రమైనటువంటి నష్టం, అలాగే ఒక్కసారిగా రోడ్డున పడేటువంటి అవకాశం ఉండబోతుంది. అయితే ఆ వ్యక్తి ఎవరు, ఇక వారి వల్ల కలిగేటువంటి నష్టం ఏ విధంగా ఉండబోతుంది, ధనుస్సు రాశి వారి యొక్క జీవితంలో కలగబోయేటువంటి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ యొక్క మహాశివరాత్రి ముందు వచ్చేటువంటి ఈ 3 రోజుల పాటు వీరికి కలగబోయేటువంటి నష్టం ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఇప్పటి వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అసలు ధనుస్సు రాశి వారికి ఆ వ్యక్తి ఏంటి సంబంధం, వారికి జీవితంలో వారి యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు చేర్పులు చోటు చేసుకోబోతున్నాయి, అసలు ధనుస్సు రాశి వారి యొక్క జీవితానికి ఇక ఎటువంటి మార్పులు ఉంటాయో చూద్దాం. ముందుగా ధనుస్సు రాశి వారు రాశి చక్రంలో 9వ రాశి. ఈ రాశి వారికి ఎంతో కష్టపడి పనిచేసేటువంటి తత్వం, ఎవరి మీద ఆధారపడకుండా తమ కాళ్ళ మీద తాము నిలబడేటువంటి తత్వం కలిగిన వారు. కొన్నిసార్లు వీరు ఎంత సంపాదించినా సరే డబ్బు ఇంట్లో నిలవలేకపోవడం, అలాగే వీరు చేసే ప్రతి పనిలో కూడా నెగిటివిటీ లేదా వీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా వీరిని ఇబ్బందులు కలిగించే విధంగా కొంతమంది వ్యక్తులను వీరిని చిత్రీకరించడం, లేదా వీరి యొక్క జీవితంలో తీవ్రమైనటువంటి నష్టాన్ని చవిచూడడం ఇక వీరికి అలవాటైపోయింది. అయితే ధనుస్సు రాశి వారికి వచ్చేటువంటి 23, 24, 25 రోజుల పాటు ఇక ఈ 3 రోజుల పాటు చాలా ఇబ్బందికరమైనటువంటి ఇక సన్నివేశాలు అలాగే వీరి జీవితంలో జరగబోతున్నాయి. అసలు ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఓ వ్యక్తి యొక్క పరిచయం మిమ్మల్ని మరింత ముందుకు తీసుకెళ్తుందని మీరు భావించినప్పటికీ ఆ వ్యక్తి వల్లే తీవ్రమైనటువంటి నష్టాన్ని చవిచూడవచ్చు. ఉదాహరణకు, మీరు ఒక వ్యక్తిని నమ్మి ఒక 10,000 ఇచ్చినట్లయితే ఆ వ్యక్తి ఆ 10,000 రూపాయలు తీసుకొని తిరిగి ఇవ్వకపోవడమే కాదు, మీతో శత్రుత్వాన్ని పెంచుకొని మీతో గొడవకు దిగేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి విధంగా మీకు నష్టాన్ని చవిచూసేటువంటి అవకాశం, మిమ్మల్ని కావాలనే అత్యాశతో ఏదైనా వ్యాపారంలోకి దింపడం, అలాగే మీకు తెలియని ఇక విషయాల్లో తలదూర్చి ఇక లేనిపోని గొడవల్లో మిమ్మల్ని తలదూర్పించి ఇబ్బందులకు గురి చేయడం వంటివి ఇక నష్టాన్ని చవిచూసేటువంటి అవకాశం ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఉండవచ్చు. అటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండాలనేది మాత్రం మర్చిపోవద్దు. ధనుస్సు రాశి వారి యొక్క జీవితంలో చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో పాటు ఆర్థిక విషయంలో కూడా చితికిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా ఆలోచించిన తర్వాతే తగు నిర్ణయాలు తీసుకోవాలనేది మర్చిపోవద్దు. మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క నిర్ణయాలు అలాగే వారి యొక్క ఆలోచనలను ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు చేయండి. అలాగే దూర ప్రయాణాలు, ఆకస్మిక ధన నష్టం వంటివి మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేయవచ్చు. ముఖ్యంగా ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో చాలా నలిగిపోయేటువంటి అవకాశం ఉంది. అటువంటి విషయాల్లో 1-2 సార్లు ఆలోచించుకొని తగు నిర్ణయాలు తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే సైబర్ మోసాలకు కూడా మీకు ఇబ్బందులు కలిగించేటువంటి అవకాశం ఉండవచ్చు. మీకు సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా ఆలోచించిన తర్వాతే నిర్ణయాలు తీసుకోండి. లేదా ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించినట్లయితే ఆ వ్యాపారంలో మీ యొక్క స్నేహితులుగా, పార్ట్నర్లుగా ఇక తెలిసిన వ్యక్తుల్ని పెట్టుకున్నా సరే వారిపై నిఘా ఉంచడం మాత్రం మర్చిపోవద్దు. లేకపోతే మీపై ఉన్నటువంటి నమ్మకం, వారిపై ఉన్నటువంటి నమ్మకం ఇద్దరి యొక్క మనస్పర్ధల కారణంగా గొడవలకు తెరిచేసేటువంటి అవకాశం ఉండవచ్చు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ యొక్క ఆర్థిక స్థితిగతులు, ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉన్నట్లయితే వెంటనే తెప్పించుకునేటువంటి అవకాశం చూసుకోండి. త్వరలోనే మీకు సంబంధించినటువంటి ఇక భూ వివాదాలకు తెరలేపేటువంటి అవకాశం, ఉన్న భూమిని ఇక ఎవరైనా ప్రభుత్వం లాక్కునేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి ఉండవచ్చు. కాబట్టి అటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. కొత్త ఇంటి నిర్మాణం ఈ యొక్క మహాశివరాత్రి ఫిబ్రవరి 26 తర్వాత నుంచి ఉండబోతుంది. అంతేకాదు ఈ రాశి వారికి సంబంధించినటువంటి ప్రతి విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అలాగే వీరికి సంబంధించినటువంటి విద్యార్థులు ఇక ఎవరైతే ఉన్నారో పై చదువుల కోసం విదేశాలకు వెళ్ళాలి అనుకున్నట్లయితే శుభ ఫలితాలను పొందుకున్నటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి ఉంటుంది. ధనుస్సు రాశి వారు ఇక ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉన్నట్లయితే మంచి శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుందనేది మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ రాశి వారికి సంబంధించినటువంటి ఇక ఆధ్యాత్మిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి.
మీకు సంబంధించినటువంటి ఈ యొక్క శివుని యొక్క లేదా ఆ దుర్గాదేవి యొక్క అష్టోత్తరాన్ని ఇక చదువుకున్నట్లయితే శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుందనేది మాత్రం మర్చిపోవద్దు. వైద్య విద్యార్థులు ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు సంబంధించినటువంటి పరీక్షల్లో దృష్టి సారించండి. అలాగే ఎవరైతే ఉద్యోగం చేయాలి లేదా ప్రభుత్వ ఉద్యోగం పొందాలి అనుకుంటున్నారో ఇదే సరైన అవకాశం. మీకు వచ్చేటువంటి ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ముందుకు వెళ్ళినట్లయితే మీకు మంచి అవకాశాన్ని పొందుకునేటువంటి అవకాశం కూడా ఉండబోతుంది. అలాగే ఈ రాశి వారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులతో కొంతవరకు సమయాన్ని గడపడాన్ని ఆస్వాదించండి. మీకు ఉన్నటువంటి బిజీ షెడ్యూల్ కారణంగా కుటుంబ సభ్యులతో దూరంగా ఉండడం, భార్య పిల్లలతో లేదా మీ యొక్క కుటుంబ సభ్యులతో కొంతవరకు సమయాన్ని గడపపోయామనే బాధ ఉండకుండా ఏదైనా సమయం దొరికినప్పుడల్లా కుటుంబ సభ్యులతో కొంతవరకు సరదాగా మీరు సమయాన్ని గడిపేటువంటి ప్రయత్నాలు చేసినట్లయితే శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాదు ఈ రాశి వారికి సంబంధించినటువంటి అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క భార్య లేదా కుటుంబ సభ్యుల యొక్క సలహాలు తీసుకోవడం ద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రాశి వారు మర్చిపోకుండా మీ యొక్క ప్రధాన ద్వారం దగ్గర లేదా ముందుకు వెళ్ళగానే మీ ఇంట్లోకి అడుగు పెట్టగానే కనిపించేటట్టు అభయాంజనేయ యొక్క ఫోటోను పెట్టుకున్నట్లయితే శుభ ఫలితాలను పొందుకునే అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది. అంతేకాదు ఈ రాశి వారికి సంబంధించినటువంటి ప్రతి విషయంలో కూడా చాలా భిన్నంగా ప్రతిసారి ఆలోచించిన తర్వాతే నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాన్ని మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి సంబంధించినటువంటి ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకొని మీ యొక్క తీసుకున్నటువంటి డైట్పై ఇక నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి సంబంధించినటువంటి ఇక ఎవరైతే ఉన్నారో వారు ఇతరులపై ఆధారపడకుండా తమ పని తాము చేసుకునేటట్టు లేదా తాము కష్టపడి పనిచేసేటటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఈ రాశి వారికి ఉంటుంది. అలాగే ఈ యొక్క ధనుసు రాశి వారు ఎవరైతే ఉన్నారో కొంతమంది వ్యక్తుల కారణంగా వారి యొక్క స్నేహితుల పేరుతోనూ లేదా దగ్గరి బంధువులను చెప్పి మిమ్మల్ని మోసం చేసేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి ఉండవచ్చు. కాబట్టి అటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాలు చేయండి. మీరు స్టార్ట్ చేసేటువంటి ఎటువంటి వ్యాపారంలో అయినా సరే గుడ్డిగా నమ్మి డబ్బులు ఇన్వెస్ట్ చేసేటువంటి ప్రయత్నాలు చేయవద్దు. వాళ్ళు చెప్పారనో వీళ్ళు చెప్పారనో ఇక నిర్ణయాలు తీసుకున్నట్లయితే తీవ్రమైనటువంటి నష్టాన్ని మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా రోడ్డున పడేటువంటి అవకాశం ఉండవచ్చు. కాబట్టి అటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటూ తగిన నిర్ణయాలు తీసుకున్నట్లయితే శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉండవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క ధనుసు రాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు చేర్పులు చోటు చేసుకోబోతున్నాయి. వచ్చేటువంటి 23, 24, 25 తేదీల్లో వీరి యొక్క జీవితంలో ఎటువంటి చోటు చేసుకుంటున్నాయో చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. శుభమస్తు. నమస్కారం.